తీర్థం ఎలా తీసుకోవాలి? ఇది చాలామందికి ఉండే డౌటే. దీన్ని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇలా పెడతారు, కొంతమంది 2 చేతులు పెడతారు, కొంతమంది ఇలా పెడతారు. తీర్థం అనేది చాలా కాన్షియస్నెస్తో అండ్ అటెన్షన్తో తీసుకోవాల్సింది. అండ్ తీర్థాన్ని ఎలా తీసుకోవాలని కూడా మన శాస్త్రాలు ఎప్పుడో చెప్పున్నారు. ఒకసారి గమనించండి. దీన్ని గోముఖ ముద్ర అంటారు. దిస్ ముద్ర హోల్డ్స్ తీర్థం పర్ఫెక్ట్లీ. అండ్ తీర్థం తీసుకోవడానికి ఒక మంత్రం కూడా ఉంది. అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సర్వపాప క్షయకరం, దేవపాదోదకం శుభం. అండ్ లాస్ట్ లైన్లో దేవపాదోదకం శుభం. ఇది మీరు తీర్థం తీసుకునే గుడి బట్టి మారిద్ది. మీరు శివాలయంలో తీసుకుంటే శ్రీ పరమేశ్వర పాదోదకం అని, అమ్మవారి గుళ్ళో తీసుకుంటే శ్రీ లక్ష్మీ పాదోదకం అని అలా కలిపి చదవండి. సో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నారని అనుకుంటున్నాను. నమఃశంకరాయ.